పేరు బ్రదర్ పేరు నా పేరు ఉదయ్ కిరణ్. ఏం చేస్తారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. జిమ్లో అంటే రోజు వస్తారా? వస్తాం రోజు మార్నింగ్ అట్లా సార్. రైట్, చూస్తున్నాం సోషల్ మీడియాని బాగా గమనిస్తుంటారా మీరు? గమనిస్తాం. చాలా ఒక 10 రోజులుగా ఈ ఫార్ములా రేసింగ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ ఫార్ములా రేసింగ్ హైదరాబాద్లో జరగడం, ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ గుర్తింపు రావడం కూడా జరిగింది. దాని ఐడియా ఉన్నది. అంటే అప్పుడు మీకు అయితే అంత ఐడియా ఉందిగా. దానికి సంబంధించిన దాని మీద కొంచెం ఏదో అవకతవకలు జరిగినాయి, దీనివల్ల కొంచెం కేటీఆర్ గారు ఏదో ఫండ్ ఇది చేసిన అని చెప్పేసి అరెస్ట్ చేస్తామని చెప్పేసి కొన్ని బేరస్ మట్టి లీక్లు అయితే ఇస్తూ ఉంది. దీన్ని చూస్తున్నారా మీరు? అవును, ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయితోటి పోటీ పడదామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ అలాంటి ప్రపంచ స్థాయి సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడమే చాలా గొప్ప విషయం. అలాంటి వాటిని రద్దు చేసి ప్రపంచ స్థాయిలో ఈరోజు హైదరాబాద్ను మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమే పోటీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ మాటలకు ఆయన చేసే చేతులకు ఎక్కడ కూడా పొందడం లేదు. ఖచ్చితంగా ఈ ఫార్ములా రేస్ అనేది జరగాలి. జరిగితేనే ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ, లేదంటే ఈ రాష్ట్రంలో 2000 కోట్లకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించినటువంటి ఈవీ సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా రావడం జరిగింది. వాళ్ళన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ ఆపేయడం ద్వారా మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఈరోజు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ను కంటిన్యూషన్ చేసే పద్ధతిలో ఉండాలి. కానీ ఇలా ఆపి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడం, ఈ రాజకీయ కుట్రలు వాడుకొని మీరు రాజకీయాలు ఉంటే చేసుకోండి, కానీ రాజకీయ కుట్రల్లో భాగంగా వీటిని వెనక్కి పంపించి పెట్టుబడులను రాకుండా వేయడం ఇది పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదే విషయానికి ఈవెంట్ సంబంధించిన దాంట్లో కొంచెం అవకతవకలు అని చెప్పేసి కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తాము, లేకపోతే ఆయన ఈడీ నోటీసులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తాం. దీని ఎట్లా చూడొచ్చు? అది రాజకీయ కుట్రలో భాగంగానే మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా వాటిలో ఆరోపణలు వస్తుంటాయి, అవి వాస్తవం ఎంత అనేది తర్వాత మీరు తెలుసుకోవాలి. కానీ ఈ ఫార్ములా రేస్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ యువతగా మేము కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫార్ములా రేస్ను మన ప్రభుత్వం కంటిన్యూ చేసి ఇక్కడికి వస్తున్నటువంటి పెట్టుబడులను కూడా మరింతగా ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము యువతగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఒకవేళ ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మీ స్పందన ఏంటి? కేటీఆర్ గారిని ఈ అంశంలో అంటే రాజకీయ కుట్రలో భాగంగా చేస్తే ఖచ్చితంగా తెలంగాణ యువత అన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. ఏది న్యాయం ఏది అన్యాయం అనేది కూడా చూస్తారు. ఖచ్చితంగా న్యాయం వైపు తెలంగాణ యువత ఇది చైతన్యమైనటువంటి గడ్డ కాబట్టి చైతన్యమైనటువంటి యువత గతంలో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ యువతకు ఉన్నది. ఖచ్చితంగా మళ్ళీ కూడా అవసరమైతే పెట్టుబడుల కోసం కానీ, లేకపోతే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ఏ విధమైనటువంటి రాజకీయ కుట్రలు వాడుకొని అడ్డంకులు సృష్టించాలని చెప్తే ఖచ్చితంగా మేము యువత కూడా పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తాం. మేము అంటే ముందు అంటే అభివృద్ధికి పెద్దపీట వేసే దిశగా మేము యువత కూడా సపోర్ట్ చేస్తాం. ఎవరైనా సార్ రాజకీయాలకు ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం. ఓకే, ఇదే విషయం మీద అసలు నిజంగా ఒక 55 కోట్ల రూపాయలు ఏదో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి కేటీఆర్ గారు ఏదో ఆయన ఏమంటారు ఏదో ఫ్రాడ్ చేసిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా జనాలు నమ్ముతారా కేటీఆర్ ఫ్రాడ్ చేసినట్టు? జనాలు నమ్మడం లేదు. ఎందుకంటే అందులో వాస్తవాలు ఏమైనా ఉంటే అవి కోర్టులు చూసుకుంటాయి, చట్టం చూసుకుంటుంది. అంతేగాని మీరు రాజకీయంగా పేపర్ స్టేట్మెంట్లు టీవీలలో ప్రకటన చేసినంత మాత్రాన అవి వాస్తవాలు కావు. ఒకవేళ నిజంగా ఏమైనా జరిగితే ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ అంటే చట్టం ఉంది, తర్వాత కోర్టులు ఉన్నాయి, వాటి పని వారు చేస్తాయి, వారు తీర్పునిస్తారు. మీరు ప్రతిసారి బయటకు వచ్చి పేపర్ స్టేట్మెంట్లు ఈ టీవీలలో ప్రకటనలు ఇచ్చి రాజకీయ కుట్రల భాగంగా ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయేటట్టుగా ఈ ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా ఇప్పుడిప్పుడే చాలా బ్రహ్మాండంగా పేరుంది. ఈ పేరును ఖరాబ్ చేయొద్దని చెప్పేసి మేము యువతగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ నిజంగా ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ గారు అరెస్ట్ అయితే ప్రజలుగా ఒక యువతగా మీరు ఎలాంటి ఈ అంశం మీద అరెస్ట్ అయినప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. ప్రజలుగా యువతగా మేము ఖండిస్తాం. ఖచ్చితంగా మేము చెప్పినాం కదా ఇంతకుముందు కూడా ఏదైతే డెవలప్మెంట్ సంబంధించిన అంశాల్లో మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. అది కేటీఆర్ అయినా ఇంకెవరైనా అంటే రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి మేము యువతగా అండగా ఉంటాం. ఏదైతే అడ్డంకులు సృష్టించాలని చెప్పేసి మన యొక్క హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు పనిచేయమని చెప్పి ఇచ్చారు. కానీ ఈ విధంగా కుట్రలు చేసుకుంటూ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తే మాత్రం యువత ఊరుకోరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఏం పేరు బ్రదర్? నీ పేరు? రమేష్ అన్న. ఏం చేస్తాం? టాటూ షాప్ ఉంది. టాటూస్ నడిపిస్తాం. ఎన్ని రోజులు హైదరాబాద్లో? నేను 30 years అవుతుంది. 30 years. హైదరాబాద్లో ఈ రేసింగ్ గ్రాండ్ అది జరిగింది తెలుసా? రైట్, దానివల్ల నిజంగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరిగిందా బ్రదర్? పెరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వాచ్ చేస్తావా? చేస్తాను. బాగా చేస్తావా? దీనికి సంబంధించి ఏదో స్కామ్ అయింది,
దీని మీద కేటీఆర్ని అరెస్ట్ చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని లీకులు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ రేసింగ్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరగడంతో పాటుగా కొంచెం ఇక్కడ బిజినెస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ సంబంధించిన నేషనల్ సంబంధించినటువంటి డెలిగేట్స్ ఇక్కడికి వచ్చి కొంచెం హైదరాబాద్ని చూసి ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదా? 100% ఉందన్న. ఉండనా? మీకు తెలిసింది ఏంటి అసలు ఈ రేసింగ్ గురించి? ఈ రేసింగ్ అంటే అన్న ఇప్పుడు మన ఇంటర్నేషనల్ బ్రాండ్ పెరగాలి, జనాలు వచ్చి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ ద్వారా ఉండాలని ఇంకోండి. కాకపోతే దీనికి కుట్రగా రేవంత్ రెడ్డి స్కామ్ అయింది, అలాగే పైసలు స్కామ్ అయినాయి అని ఆయన ఏదో విధంగా ఇరికేయాలని ఆయనకు ఒక ప్లాన్గా పకడ్బందీగా ఉన్నది. కానీ అది పక్కా జరగని పని. అంతే, జరిగితే పక్కా తెలంగాణలో మళ్ళీ ఒక యుద్ధం 100% మొదలవుతుంది. నమ్ముతున్నారు అసలు జనాలు కేటీఆర్ గారు ఇట్లాంటి దాంట్లో ఫ్రాడ్ చేస్తారు ఇదని? నమ్మేది ఉంటే ఇప్పటివరకు ఇంత డెవలప్మెంట్ చేయ అవసరం లేదు కేటీఆర్కి. ఇన్ని బ్రిడ్జెస్ నాగోల్ నుంచి చూసుకున్న ఉప్పల్ నుంచి చూసుకున్న తెలంగాణ ఇంత డెవలప్మెంట్ చేసే అవసరం లేదు. చేయాలనుకుంటే ఎక్కడో ఎక్కడో చేసేస్తుండే. ఈ చేయడు, 100% చేయడు, ఆయనకు ఆ థాట్ కూడా రాదు. రైట్. ఇలా హైదరాబాద్ బ్రాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప స్థాయిలో ఉండే ఈరోజు సంవత్సరం తర్వాత 10 ఏళ్ళలో ఎట్లా ఉంది, 1 ఇయర్లో ఎట్లా ఉంది? ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయిందన్న. ఒకప్పుడు మా బోడుపల్ల రోడ్లు కూడా లేకుండే, ఇప్పుడు చాలా ఇబ్బంది ఆర్థిక పరిస్థితి ఉండే. ప్రతి దానికి డ్రైనేజ్ కలెక్షన్, రోడ్ కలెక్షన్ ప్రతి ఒక్కటి ఈ దాకా అందిందంటే కేటీఆర్ పుణ్యం వల్లనే, కేటీఆర్ పుణ్యం వల్లనే ఈ దాకా వచ్చింది. ఈ దాకా వచ్చారు. మరి అట్లాంటి కేటీఆర్ మీద కుట్ర చేసి ఈరోజు అరెస్ట్ చేస్తామంటున్నారు. 100% కాదు అన్న. ఆయన లాస్ట్ టైం ఆయన రేవంత్ రెడ్డిని ఆయన చేసిండు కాబట్టి, ఓటు నోట్ కేసులో చేసిరు కాబట్టి ఆయనకి కుట్రగా నేను ఎలా ఇరికియాలని చూస్తుండు కాబట్టి అది ఒక స్ట్రాటజీ ప్రకారం ఆయన చేస్తుండు. ఆయనతోటి కాదన్నది. ఆయనతోటి కాదా? నిరూపించలేరా? చేయలేరు. అంతేనా? 100% చేయలేరు. ఇప్పుడు కొండను దువ్వేలు కనిపెట్టినట్టు ఎలక్షన్ ముంగట అసలు ఈ ఫ్లవర్ రేసింగ్లలో 1000 కోట్లు అవి జరిగినాయి అని చెప్పేసి లాస్ట్కు 55 కోట్ల కాడ తీసుకొచ్చారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చింది, సంతకం లేకుండా డిపిఆర్ లేకుండా ఇచ్చేసిందని చెప్పేసి, లేకపోతే ఒక జీవో లేకుండా ఇచ్చేసిందని చెప్పేసి ఒక ఎలిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక 55 కోట్లు పెడితే ఒక 700 కోట్ల రూపాయలు అది వచ్చింది, ఏది ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు ఇంత కోపం ఉంటున్నా ఈ రేసింగ్ మీద ఈ గవర్నమెంట్? అన్న ఇది గవర్నమెంట్ కోపం కాదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఆయన ఓటు కేసులో ఎలా ఇరికిచ్చారో, ఇరికించలేదు ఆయన ఇరికించారు అనుకున్నారో అది రివెంజ్ తీసుకోవడానికే ఒక పకడ్బంద్ ప్లాన్. అంతేనా? అంతే. అదే జరిగితే ఏం చేస్తారు తెలంగాణ యువత? 100% మనం యుద్ధం స్టార్ట్ చేద్దామన్నా. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి, ఏదో ఆషామాషా ముఖ్యమంత్రి కాదు. ఆయన తలుచుకుంటే ఏదైనా అవుతుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు, యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అంతేనా? అంతే. ఇప్పుడు ఈ అక్రమ అరెస్ట్ల వల్ల ఏం సాధిస్తారన్న గవర్నమెంట్? ఏం సాధించారన్న వాళ్ళతోటి ఏం కాదు. కానీ ఒకటి వాళ్ళకి ఏదో క్రియేషన్ చేయాలి, ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకి దెబ్బతీయాలి అని అలా ఒక పకడ్బందీ ప్లాన్. అంతే. ఓట్ బ్యాంక్ నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ క్యాడర్ కానీ, లేకపోతే హైదరాబాద్ యువత కానీ, లేకపోతే హైదరాబాద్ ప్రజలు కానీ డిమోరల్ అవుతారా? 100% కారణ. ఎందుకు అవుతారు? ఎవరి బలం వాళ్ళదే, ఎవరి శక్తి వాళ్ళదే, అది వాళ్ళకి తెలియాలి. కానీ అది ఒక డ్రామా చేస్తారు, వాళ్ళకి పని లేకుండా, తోట లేకుండా. వాళ్ళ ప్రభుత్వం మంచి ఏమంటే ఇది ఒకటి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం పని పడలేదు. అంతేనా? వైపు గ్యారంటీలు లేవు, అది లేదు, ఇవ్వట్లేదు అని చెప్పేసి డైవర్ట్ పాలిటిక్స్లో బాగానే అరెస్ట్లు అని చెప్పేసి అనుకోవచ్చా? 100% అన్న. చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు కదా. ఇప్పుడు ఆయనకి ఎదురు లేకుండా ఉండాలి, ఏకగీయంగా మళ్ళీ చెయ్యాలి, పైకి ఒత్తిడి ఉంది కాబట్టి 100% ఇలా చేస్తాం. అంటే అంతే, అంతకు మించి ఏం లేదు. రైట్. ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ పరిపాలన? నాకన్నా నార్మల్గా అనిపించింది అన్న, అంత పెద్ద ఏమనిపించలేదు. అంత పెద్దగా అనిపించాలా? ఉంటారా ఇంకో 10 ఏళ్ళు? 100% ఉండారన్నారు. ఉండరు, ప్రజలు నమ్మరా? నమ్మరు. రైట్.